శరత్చంద్ర భూమిని గుండెలకి ఆనించుకొని, చూసావా అమ్మా భూమి, నువ్వు ఆ గగన్ని ప్రేమించడం వల్ల నీకు నాకు ఈ ఇంటికి ఎన్ని కష్టాలో ఎన్ని అవమానాలో అని అంటూ వారం తిరగకుండా నీ పెళ్లి చేస్తానమ్మా భూమి అని అంటూ పైకి వెళ్ళమంటాడు శరత్చంద్ర. బాధపడుతూనే పైకి వెళ్ళిపోతుంది భూమి. ఇక శరత్చంద్ర అమ్మా మీరా అని అంటూ మీరా చేతులు పట్టుకొని శరత్చంద్ర మాట్లాడుతూ ఉంటాడు. ఏంటన్నయ్య అని మీరా అడుగుతుండగా, నిన్నొక కోరిక కోరనా అంటాడు శరత్చంద్ర. ఏంటన్నయ్య అది అని భూమి అడుగుతుండగా, భూమిని చెర్రీకిచ్చి పెళ్లి చేద్దామమ్మా అని అనగానే ఆనందంగా కన్నీళ్లు పెట్టుకొని, నాకు కావాల్సింది కూడా ఇదే కదన్నయ్య అని శరత్చంద్ర గుండెలపై వాలిపోతుంది మీరా. ఆ మాటలు విన్న కృష్ణప్రసాద్, చెర్రీ షాక్ అవుతుండగా అపూర్వ, నక్షత్ర ఇద్దరు సంతోషపడుతూ ఉంటారు. భూమి బాధగా బాల్కనీలో కూర్చోగా గగన్ కూడా బాధపడుతూ ఉంటాడు. ఇక భూమి చెర్రీల పెళ్ళి జరుగుతుందా? చెర్రీ ఈ పెళ్ళికి ఒప్పుకుంటాడా? ఈ పెళ్ళి గగన్ ఎలా ఆపుతాడు? అసలు భూమి పెళ్ళి ఎందుకు ఆపిందో గగన్ తెలుసుకుంటాడా? రానున్న ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.